ఫ్రెండ్స్, ఈ సొంటి అన్నాన్ని తింటే సంవత్సరం పాటు ఎటువంటి జబ్బులు రావంట. ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మమ్మ సొంటి అన్నం చేస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సొంటి గింజ. ఈ సొంటి గింజని తయారు చేస్తారు. దీన్ని ఎలా తయారు చేస్తారంటే నాకైతే తెలీదు. దీన్ని ఎలా తయారు చేస్తారు అనేది కనుక్కొని మరి వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సొంటి అన్నాన్ని నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. మళ్ళీ ఇప్పుడైతే మా అమ్మమ్మ చేస్తుంది. నా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మే చేసి పెట్టింది సొంటి అన్నం. మళ్ళీ ఇప్పుడు మా అమ్మమ్మ చేస్తుంది. ఈ మిరపకాయలు ఎందుకు పెట్టారంటే ఆ సొంటి గింజ చెడిపోకుండా ఉంటదని చెప్పి పెట్టారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సొంటి గింజని మా అమ్మమ్మ పొడి పొడిగా చేస్తా ఉంది. ఇలా మొత్తం పొడి పొడిగా చేసేసింది. తర్వాత ఈ సొంటి గింజ పొడిని ఎండలో లైట్ గా ఆరబెట్టింది. ఈ సొంటి అన్నం చేసేదానికి జామాకులు కూడా కావాలంట. అందుకని చెప్పేసి జాన్ చెట్టు దగ్గరికి వెళ్ళేసి కొన్ని జామాకులు అయితే కోసుకొని వచ్చింది. వీటిని నీళ్ళల్లో బాగా కడిగేసి చెమ్మ లేకుండా నీట్ గా ఆరబెడతా ఉంది. తర్వాత ఒక పెద్ద దబర్లో బాగా వేడి నీళ్లు కాసి ఇందులో నానబెట్టిన బియ్యం వేసేసింది. దీన్ని మొత్తం ఒక ఇసురు తెల్లనిచ్చి అన్నం ఉడికిందా లేదా చూసుకొని గంజి నీళ్లు సపరేట్ గా చేసేసి అన్నం అయితే చేసేసింది. తర్వాత హాల్లో సాప వేసి సాప మీద ఇంకో గుడ్డేసింది. తర్వాత ఈ సాపకి ఎవరు కాలు తగలకూడదంట. ఈ సాపకి కాలు తగిలితే సొంటి అన్నం అయితే ఫెయిల్ అయిపోతుంది. ఇందాక వండిన అన్నాన్ని మొత్తం ఇక్కడికి తీసుకొని వచ్చి ఫ్యాన్ వేసి వేడి వేడిగా ఉన్న అన్నాన్ని బాగా చల్లార్చుకుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మమ్మ అన్నాన్ని పొడి పొడిగా చేస్తా ఉంది. అన్నాన్ని మొత్తం నీట్ గా పొడి పొడిగా చేసి ఇందాక సొంటి గింజని పొడి పొడిగా చేసుకుంది కదా, ఆ సొంటి గింజని మొత్తం ఇందులో కొంచెం కొంచెంగా మొత్తం సొంటి గింజ మొత్తం నీట్ గా కలిపింది. ఈ అన్నాన్ని మొత్తం నీట్ గా కలిపేసిన తర్వాత ఒక దబర్కి బాగా పసుపు పూసేసి పోలేరమ్మ బొట్టు అయితే పెట్టింది. ఫ్రెండ్స్, ఈ సొంటి అన్నం వచ్చేసి పోలేరమ్మకైతే పెడతారు. ఈ సొంటి అన్నం చేసేటప్పుడు మనం నిష్టగా ఉండాలా. ఇంట్లోకి కూడా ఎవరిని రానికూడదు. దేవుడి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా మనం స్నానం చేసి ఆమె వెళ్ళాలి. లేదంటే ఈ సొంటి అన్నం అనేది ఫెయిల్ అయిపోతుంది. తర్వాత ఈ దబర్లో జామాకులన్నీ కింద ఇలా పేర్చింది. తర్వాత అన్నాన్ని మొత్తం ఈ దబర్ నిండా ఇలా వేసేసింది. అన్నం మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ జామాకుల్ని పైన ఈ విధంగా పేర్చేసింది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఒక గుడ్డ తీసుకొని పూర్తిగా ప్యాకింగ్ చేసినట్టుగా ఈ విధంగా అయితే కట్టేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఒక బుట్టలో పెట్టి దేవుడింట్లో ఒక పక్కనైతే పెట్టేసి పోలేరమ్మకైతే దండం పెట్టుకుంది.
తర్వాత ఇంట్లో మొత్తం పసుపు నీళ్ళు అయితే చల్లేసింది. ఫ్రెండ్స్ మనకి ఈ సొంటి అన్నం అనేది ఈ రోజు చేసుకుంటే ఎల్లుండికైతే రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి రెండో రోజు. మనం ఈ సొంటి అన్నం చేసింది నిన్న. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ఇప్పుడు 4 ఏళ్ళు అయితే దీని లోపల పెట్టాలంట. ఇప్పుడు మా అమ్మమ్మ అయితే దీన్ని తీసేసి ఇప్పుడు 4 ఏళ్ళు అయితే పెడుతుంది చూడండి. చూసారు కదా, ఇలా 4 ఏళ్ళు పెట్టేసి మళ్ళీ దీన్ని యథావిధంగా అయితే కట్టి ఇలా పెట్టేసింది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మూడో రోజు. ఇప్పుడైతే మనం చేసిన సొంటి అన్నాన్ని అయితే తీస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, సొంటి అన్నం మనం ఎంత చేస్తే ఎంత తయారైందో చూడండి. సగాటికి సగం తగ్గిపోయింది చూడండి. ఈ సొంటి అన్నాన్ని కొంచెం అరిటాకులోకి తీసుకుంది. తర్వాత దానిపైన మళ్ళీ మూత పెట్టేసి ఈ తీసిన సొంటి అన్నాన్ని పోలేరమ్మకి టెంకాయ కొట్టి పోలేరమ్మకైతే పెట్టింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మనం చేసిన సొంటి అన్నం. ఈ సొంటి అన్నం స్మెల్ సూపర్ గా ఉంటది. మనం చేసిన సొంటి అన్నం పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈ సొంటి అన్నాన్ని తింటే సంవత్సరం మొత్తం ఎటువంటి జబ్బులు రావంట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.